నమస్తే. ఎరిక్ ఫ్రామ్ 1956లో రాసిన ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ అనే అద్భుతమైన పుస్తకంపై చేస్తున్న ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ బుక్ బై ఎరిక్ ఫ్రామ్ సమ్మరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్ అనే అంశాన్ని ఫోకస్ చేస్తున్నాం. అసలు ఈ పుస్తకం ఏం చేస్తుందంటే, ప్రేమ గురించి మనకున్న ఎన్నో అపోహలను పటాపంచలు చేసి మన ఆలోచనా ధోరణినే పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలమేదో భావోద్వేగాల గురించి చెప్పే పుస్తకం కాదండి, మానవ సంబంధాల లోతులను అన్వేషించే ఒక గొప్ప మేధోపరమైన ప్రయాణం. మనం ముందుగా ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ప్రేమంటే దానంతట అదే అనుకోకుండా జరిగిపోయే ఒక సంఘటన అని, లేదా ఆకాశం నుంచి ఊడిపడే అదృష్టమని మనలో చాలామంది భ్రమపడుతుంటారు కదా. కాని ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ప్రేమనేది అలా గాలికి అప్రయత్నంగా జరిగిపోయేదేనా, లేదా అదొక అద్భుతమైన కళ? ఈ ప్రయాణంలో మనం ఒక 5 ముఖ్యమైన విషయాలను చూడబోతున్నాం. అవేంటంటే, 1 ప్రేమ ఒక కళ, 2 ప్రేమ వెనుకున్న సిద్ధాంతం, 3 వివిధ రకాల ప్రేమలు, 4 ఆధునిక సమాజంలో ప్రేమ, చివరగా 5 అసలు ఈ ప్రేమను ఎలా ఆచరించాలి. మొదటి విభాగం, అసలు ప్రేమ ఒక కళ. అసలు ప్రేమ ఎలా పనిచేస్తుందనే దానిపై మనకున్న అతిపెద్ద అపోహను ఎరిక్ ఫ్రోమ్ ఇక్కడ నేరుగా ప్రశ్నిస్తున్నారు. మనమేమనుకుంటాం, ఎక్కడో ఒకచోట మనకు సరైన వ్యక్తి దొరుకుతారు, అక్కడితో అంతా సెట్ అయిపోతుందనుకుంటాం. కానీ అసలు సమస్య అక్కడే ఉందండి. ఇక్కడ ఈ కొటేషన్ చూడండి: ఎలా ప్రేమించాలో తెలియకుండా ప్రేమించడం మనం ప్రేమించే వ్యక్తినే గాయపలుస్తుంది అని. అంటే అసలు ప్రేమించడం ఎలాగో నేర్చుకోకుండా గుడ్డిగా ప్రేమలోకి దూకడం ఎంత ప్రమాదకరమో ఇది స్పష్టం చేస్తోంది కదా. సరే, దీన్ని ఇంకొంచెం లోతుగా విశ్లేషిద్దాం. మనం ఇంగ్లీష్లో క్యాజువల్గా ఫాలింగ్ ఇన్ లవ్ అంటుంటాం. అంటే ఏదో గుంటలో పడిపోయినట్లు, అదొక ప్యాసివ్ ప్రాసెస్గా ఫీల్ అవుతాం. కానీ ఫ్రోమ్ ఒక విప్లవాత్మకమైన ఆలోచనను తీసుకొచ్చారు. అదేంటంటే స్టాండింగ్ ఇన్ లవ్. అంటే ప్రేమలో పడటం కాదు, ప్రేమలో నిలబడటం. దీనికి నిరంతర కృషి కావాలి, యాక్టివ్గా ఉండాలి, ఇంకా చెప్పాలంటే లోతైన అవగాహన కూడా ఉండాలి. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి జ్ఞానానికి ప్రేమకు మధ్య ఉన్న ఈ కనెక్షన్ని గమనించండి. పారాసెల్సస్ ఏమంటారంటే, ఒక విషయం గురించి మనకు ఎంత ఎక్కువ జ్ఞానముంటే దాన్ని మనం అంత గొప్పగా ప్రేమించగలం. ఒక మ్యూజిక్ని గానీ లేదా మెడిసిన్ని గానీ నేర్చుకోవడానికి మనం ఎన్ని ఏళ్లు కష్టపడతామో, ప్రేమను కూడా ఒక కలలాగా భావించి అంతే నిబద్ధతతో సాధన చెయ్యాలని ఆయన వివరిస్తున్నారు. పోనీ ఏ కళనైనా నేర్చుకోవాలంటే ఫ్రామ్ ప్రకారం ఏం చెయ్యాలి? ఒక 3 ముఖ్యమైన స్టెప్సున్నాయండి. ఫస్ట్, ఆ సబ్జెక్ట్ యొక్క థియరీ అంటే సిద్ధాంతం తెలుసుకోవాలి. సెకండ్, దాన్ని ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆ కళను మన లైఫ్లో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన విషయంగా మార్చుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రేమ విషయంలో మనం ఈ 3 స్టెప్స్ని చాలా ఈజీగా పక్కన పెట్టేస్తుంటాం. ఇక రెండో విభాగం, ప్రేమ వెనుక ఉన్న అసలైన సిద్ధాంతం. మరి అసలు ఈ ప్రేమకు పునాది దేనితో నిర్మితమైంది? ఆ థియరీ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫ్రామ్ దృష్టిలో ప్రేమ అనేది కేవలం ఒక అటాచ్మెంట్ కాదు, అదొక క్రియాశీలకమైన వ్యక్తిత్వ ధోరణి. దీన్ని వివరించడానికి ఆయన 4 ముఖ్య లక్షణాలను చెప్పారు. అవి శ్రద్ధ, బాధ్యత, గౌరవం మరియు జ్ఞానం. ఇవి విడివిడిగా ఉండవండి, ఇవన్నీ కలిస్తేనే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఏర్పడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మొక్కను ప్రేమిస్తున్నాను అని చెప్పేవాళ్లు దానికి రోజూ నీళ్లు పోయకుండా ఉండలేరు గదా. అంటే ప్రేమ అనేది మాటల్లో కాదు, మనం చూపే శ్రద్ధలో ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రేమ అనేది కేవలం ఏదో ఒక్క వ్యక్తికి మాత్రమే పరిమితమయ్యేది కాదు. ఫ్రోమ్ చెప్పిన ఒక అద్భుతమైన పోలిక చూడండి. చేతిలో కుంచె పట్టుకోవడం రాకుండా ఏదైనా అందమైన దృశ్యం కనిపిస్తేనే నేను అద్భుతంగా బొమ్మ గీసేస్తాను అని ఎదురుచూసే పెయింటర్లా మనం ఉండకూడదు. అంటే ముందుగా మనలో ప్రేమించే సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవాలి. ప్రేమ అనేది ప్రపంచం మొత్తంతో మనకున్న కనెక్షన్ని డిసైడ్ చేసే ఒక యాటిట్యూడ్. మూడవ విభాగం, వివిధ రకాల ప్రేమలు. ఎరిక్ ఫ్రామ్ ప్రేమను కేవలం రొమాన్స్కి పరిమితం చేయలేదండి, దాన్ని 5 రకాలుగా చాలా అద్భుతంగా వర్గీకరించారు. మొదటిది మనుషులందర్నీ సమానంగా చూసే సోదర ప్రేమ. ఇది చాలా బేసిక్. ఆ తర్వాత ఎలాంటి కండిషన్స్ లేని మాతృప్రేమ. ఇకపోతే ఇతరులను ప్రేమించాలంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, అదే స్వీయ ప్రేమ. ఈ విధంగా చూసుకుంటే నిజమైన ప్రేమ అనేది కేవలం మనతో ఆగిపోకుండా సమస్త మానవాళికి, అలాగే ఆధ్యాత్మిక స్థాయిలో దైవ ప్రేమగా ఎలా విస్తరిస్తుందో ఆయన వివరించారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి.
శృంగార ప్రేమ అనేది ఏదో సడన్గా వచ్చే ఫీలింగ్ కాదని ఫ్రోమ్ గట్టిగా వాదిస్తున్నారు. అది ప్రాథమికంగా ఒక నిర్ణయం, ఒక జడ్జిమెంట్, నీతో నేను జీవితాంతం ఉంటానని చేసుకునే ఒక ప్రామిస్. ఫీలింగ్స్ అనేవి ఈరోజుంటాయి, రేప్పోతాయి, కాని మనం తీసుకునే డెసిషన్ మాత్రం ఎప్పటికీ నిలబడుతుంది. భలే ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఇక 4వ విభాగం, ఆధునిక సమాజంలో ప్రేమ. మనం ఇప్పుడున్న ఈ కన్జ్యూమర్ సొసైటీ మన ప్రేమించే సామర్థ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ మోడర్న్ క్యాపిటలిస్ట్ సొసైటీ మానవ సంబంధాలను ఒక రకంగా వ్యాపార ఒప్పందాల్లా మార్చేసింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు తమ ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఒక టీంలా తయారవుతున్నారంతే. కాని నిజమైన కనెక్షన్ అంటే అది కాదండి. తమ అస్తిత్వపు లోతుల నుండి ఒకరితో ఒకరు ఆత్మబంధంగా కనెక్ట్ అవడమే నిజమైన రిలేషన్షిప్. ఈ బయటి కఠిన ప్రపంచాన్ని ఫేస్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక సేఫ్ జోన్ లాగా ఏర్పడటాన్ని మనం తరచుగా సాన్నిహిత్యమని పొరబడుతుంటాం. ఒకరికొకరు అడ్జస్ట్ అవుతూ పొలైట్గా ఉండటమే ప్రేమ అనుకుంటారు. కాని దీన్ని ఫ్రోమ్ ఉమ్మడి స్వార్థమని పిలుస్తున్నారు. ఇందులో నిజమైన డెప్తు అస్సల్లేదు. ఇక చివరగా 5వ విభాగం, అసలు ఈ ప్రేమను ఎలా ఆచరించాలి. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టికల్ పార్ట్కి వచ్చాం. ఇంత చెప్పి అసలు ఈ కలను రోజువారీ జీవితంలో ఎలా అప్లై చెయ్యాలి? ఫ్రామ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. దీనికి ఎలాంటి షార్ట్ కట్స్, ఈజీ టిప్స్ లేవు. ఇది లైఫ్ లాంగ్ సాగే ఒక ప్రాసెస్. విపరీతమైన క్రమశిక్షణ, ఎంతో సహనం, పూర్తి ఏకాగ్రత, అలాగే మన శక్తులన్నింటినీ పాజిటివ్గా వాడే గుణం ఉంటేనే మనం ఈ ఆర్ట్లో పర్ఫెక్షన్ సాధించగలం. ఇక ఈ అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి. ప్రేమ అనేది ఒక నమ్మకం. దానికెంత ధైర్యం కావాలో తెలుసా? మన ప్రేమ ఖచ్చితంగా ఎదుటివారిలో కూడా మార్పు తీసుకొస్తుందనే ఆశతో, ఎలాంటి గ్యారంటీలు, కండిషన్స్ లేకుండా మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవడమే అసలైన ధైర్యం. ఇదొక అత్యంత పవర్ఫుల్ ఇన్నర్ యాక్టివిటీ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ముగించే ముందు మనల్ని ఒక ప్రశ్న అడుగుదాం. మన బంధాలను మెరుగుపరుచుకోవడానికి, ఆ ప్రేమించే కళలో ఎక్స్పర్ట్స్ అవ్వడానికి కావలసిన ఆ టైం, ఆ క్రమశిక్షణ, ఆ సహనం ఇవ్వడానికి మనం నిజంగానే రెడీగా ఉన్నామా? ప్రేమ అనేది మన కంట్రోల్లో లేని లాటరీ టికెట్ కాదండి. అది మనం రోజూ మనసు పెట్టి సాధన చేయాల్సిన ఒక అద్భుతమైన జీవనకళ. మరి ఆ అందమైన జర్నీని ఈరోజే మొదలుపెడదాం. ఇక్కడితో మన ఈనాటి విశ్లేషణ ముగుస్తుంది.